హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంటే ఉదయం నేను పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఏమేం పనులు చేస్తాననేది అయితే మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు 5 అవుతుందండి. లెగటం అయితే 4కే లేసాము. పల్లవి నేను, తను 10th క్లాస్ కదండి. ఈరోజు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయండి. మామూలుగా ఇప్పుడే స్టార్ట్ అండి అసలు ఎగ్జామ్స్ అయితే. ఆ ఎగ్జామ్స్ కోసమని తనైతే ప్రిపేర్ అవుతుందండి. రోజు కూడా 10th స్టార్టింగ్ నుంచి కూడా తను 4కే లెగాలని అయితే ఫిక్స్ అయిందండి. నేను కూడా అప్పుడే లేచి ఇంకా నా పనులు ఏవైనా ఉంటే నేను చేసుకుంటున్నానండి. చక్కగా తెల్లారిపాటికి పని అయితే మొత్తం పూర్తవుతుందండి. ఇంకా తను కొన్ని అప్పచెప్పించుకోమందండి. పాఠాలు అవన్నీ కూడా అప్పచెప్పించుకోమంటే ఇంకా తన కోసమని కొంత సమయం అయితే కేటాయించి తను చదివి అప్పచెప్పడం కోసమని ఇంకా లేట్ అయిందండి. 5 వరకు కూడా ఇంట్లో నుంచి బయటకైతే రాలేదండి. తను చదివిని అన్నీ అప్పచెప్పించుకొని ఇల్లు శుభ్రంగా ఊడ్చుకొని ఇంట్లో కొంచెం పని అయితే ఇంట్లో పని చేశానండి. ఈలోపు చేసి ఇంకా 5 అప్పుడైతే బయటకు వచ్చి ఊడ్చి కలాప్ జల్లి ముగ్గేసానండి. ముగ్గేసి ముగ్గు మాత్రం 3 చోట్ల అయితే వేస్తానండి. అటు దక్షిణం వైపు, ఇటు తూర్పు వైపు అండి. 2 వైపులా వేసి మళ్ళీ కొంచెం ఎదర కూడా మేము అప్పుడు తడికిల్లా పెట్టామండి. పెట్టిన దగ్గర నుంచి అక్కడ ఎదర ఎంట్రన్స్లో కూడా చిన్న ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇలా ముగ్గు అయితే 3 చోట్ల వేసానండి. ఇంతకుముందు దుప్పట్లు అయితే వేడి నీళ్ళు కాగబెట్టి నానబెట్టి ఉంచానండి. లేచిన కాసేపటికి తను చదువుకునేటప్పుడు వేడి నీళ్ళల్లో సోడా సర్పు వేసి దుప్పట్లన్నీ నానబెట్టానండి. మన పని అయ్యేసరికి ఇంకా 6-7 అప్పటికి అవి శుభ్రంగా నానిపోయి బాగా వదులుతాయండి. ఇంకా బాగా మొబ్బు అయితే పట్టిందండి. నేను పోయిన వారం అసలు హెల్త్ అంత బాగోక పూజలు ఏమీ చేసుకోవడం కుదరలేదండి. శ్రావణ శుక్రవారం చేసుకోలేదండి. ఈ వారమైనా చేసుకుందామని అయితే నేను దుప్పట్లు అవన్నీ ఉతికేసి ఇల్లు కడిగి అన్నీ పనులు చేసుకుందామని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మబ్బు పట్టేలా ఉందండి. ఇంకా దుప్పట్లు అయితే ఇంకా వాషింగ్ మిషన్లో అయినా వేద్దాంలే, వాతావరణం బాగుంటే ఉతుకుదాము. అయినా మామూలుగా అయినా నేను ఈ వర్షాకాలాన్ని నమ్మే పని లేదు కదండి, ఎప్పుడు పడుతుందో తెలియదు. అందుకోసమని మామూలు బట్టలు ఉతికినా కానీ డ్రైలో వేయటానికి మాత్రం వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నానండి. ఇంకా దుప్పట్లైనా అంతేనండి. మామూలుగా ఉతుకుతానండి. లేదంటే అందులో వేసేసి వేడి నీళ్ళలో నానబెట్టినవి కాబట్టి చక్కగా మురికిపోతాయండి. పక్క బట్టలకు మాత్రం చక్కగా వాడతానండి వాషింగ్ మిషన్ని. ఇప్పుడైతే ఆ ముగ్గులు వేయటం అయిపోయిన తర్వాత బ్రష్ చేసి ఇంట్లోకి వచ్చి అయితే పాలు కాగబెట్టానండి. పాలు ఇలా మరిగిస్తానండి. ఇలా బాగా మరిగిన తర్వాత వాటిని తోడు వేసుకుంటే వెన్న వస్తుందండి. ఇదిగోండి, ఇది నేను అప్పుడు పెరుగు తోడేద్దామని ముంత కొన్నాను కదండి, దాన్ని ఈ పర్పస్కి అయితే వాడుతున్నానండి. ఇది ఎందుకు వాడాల్సి వస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. దానివల్ల యూజ్ ఏంటనేది మీకు కూడా ఉపయోగపడితే చేద్దురు కానీ. ఇంకా పాలైతే మరిగాయండి. ఆయన బయటికి ఉదయం 5 గంటలకే పనికి వెళ్ళాలని చెప్పారండి. ఇంకా కాసేపు ఆగమని మరి పరగడుపుతో ఏం వెళ్తారులేని పాలైతే కాగబెట్టి ఇద్దామని ఇస్తున్నానండి. పాలు తేవటం కూడా కుదరదని నైటే తెచ్చించారండి. నైట్ కూడా కొంచెం కాగబెట్టి అయితే అలానే ఉంచేస్తానండి బయట. నైట్ తెచ్చినవి మనం పచ్చిపాలని ఫ్రిడ్జ్లో పెట్టామంటే అసలు తెల్లార కాగబెట్టిన అవి బాగా వండి కొంచెం స్మెల్ వచ్చి పెరుగు కూడా బాగోదండి. అందుకే నైటే కొంచెం కాగబెట్టి అలా ఉంచేసుకుంటే ఉదయం అప్పుడు తెచ్చిన పాలు లాగానే ఫ్రెష్గా ఉంటాయండి. ఆయనకైతే పాలు కలిపి ఇచ్చేసానండి. తర్వాత అన్నం పొయ్యి మీద పెట్టానండి. పెద్ద పాప క్యారేజ్ తీసుకెళ్తుందండి. చిన్న పాప మాత్రం స్కూల్లో తినకపోతే వాళ్ళు ఊరుకోరండి. పెద్ద పాపను కూడా తినమంటారు కానీ ఒకసారి పట్టుకెళ్తుందండి, ఒక్కోసారి అక్కడే తింటుందండి. ఇంకా చిన్నమ్మాయి అయితే బ్రష్ చేస్తుందండి. బ్రష్కి కూడా ఇంట్లో వాటరే వాడతామండి. బయట వరల్లో నీళ్ళు కానీ తొట్టులో నీళ్ళు కానీ అసలు ఎప్పుడు నేనైతే పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా అట్లా ఆ నీళ్ళతో బ్రష్ అయితే చేయలేదండి. వీళ్ళకి కూడా అవే అలవాట్లు అయితే నేర్పానండి. మేము నలుగురం కూడా ఎక్కడికైనా ఊరు వెళ్ళినా సరే ఫిల్టర్ నీళ్ళైనా ఏవైనా వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదండి, మాకు వెళ్ళిన దగ్గర ఎవరు ఏం పెట్టకపోయినా సరే
బ్రష్ చేయడానికి మాత్రం లోపల నీళ్ళు అడిగైనా అయ్యే వాటితోనే బ్రష్ చేస్తాం, కానీ ఆ విషయంలో మాత్రం అసలు అడ్జస్ట్ అవ్వమండి. తినే దగ్గరైనా ఏది పెట్టినా తింటాం, కానీ బ్రష్ చేసేటప్పుడు మాత్రం ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళతో అయితే బ్రష్ చేయమండి. ఎందుకంటే మనకి 90% జెమ్స్ ఏవైనా సరే క్రిమి కీటకాలని మన నోటి ద్వారానే లోపలికి వెళ్తాయండి. మనం బయట వాటర్ వాడటం వల్ల మనకైతే ప్రాబ్లం అయితే ఉంటుందండి. అందుకోసమని మేము ఇంట్లో నీళ్ళతోనే బ్రష్ చేస్తామండి. శీతాకాలం అయితే మాత్రం వేడి చేసి గోరువెచ్చటి నీళ్ళతో అయితే బ్రష్ చేస్తామండి. అప్పుడు పళ్ళు లాగటం అట్లాంటివి ఏమి లేకుండా ఉంటుందండి. నేనైతే బంగాళదుంపల కూర అయితే చేస్తున్నానండి. పిల్లలకి జెల్ల కూడా వేసేసానండి. ఇప్పుడు 7 కంటే ఇంకా తక్కువేనండి టైం అయితే, 7:15 అవుతుంది. ఇంకా పిల్లలిద్దరికి జెల్ అయితే వేశాను. పెద్దమ్మ అయితే రెడీ అయ్యి కూర్చుందండి, చదువుకుంటుంది, రివిజన్ చేసుకుంటుంది ఎగ్జామ్స్ అని. చిన్నమ్మాయి కూడా జెల్ అయితే వేశానండి. తను కొంచెం ఆలస్యంగానే వెళ్తుంది. కొంచెం నా పని అయిన తర్వాతే తనకు స్నానం చేయించుతానండి. కూర పొయ్యి మీద పెట్టి తనకైతే స్నానం చేయించానండి కూర మగ్గేలోపు. బంగాళదుంపల కూరలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే క్యారేజ్లో కట్టినప్పుడు మనం స్మెల్ రాకుండా చక్కగా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్కి చక్కగా మంచిగా తింటారండి. మామూలుగా వండితేనేమో చప్పగా ఉందంటారండి ఎంత బాగా వండినా కానీ. ఇలాంటి కూరల కోసమని కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెడతానండి. కంద పులుసు అలాంటి వాటిలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది కదండి. ఇదిగోండి భోజనం అయితే రెడీ. టిఫిన్ చేసినా సరే అండి అది కొంచెమే తీసుకుంటారు. వాళ్ళకి ఒక్క ముద్దైనా అన్నం తినటం అలవాటు అయిపోయిందండి. అది కూడా వాళ్ళ నాన్నని బట్టి అలా అలవాటైందండి. మగవాళ్ళు పని చేయడానికి బయటకు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఎంత టిఫిన్ చేసినా భోజనం చేసి వెళ్తేనే కడుపు నిండుగా ఉంటుంది కదండి. ఆయన తినేటప్పుడు తినిపించేవారండి, అలా అలవాటు అయిపోయిందండి. దొండకాయలు కాస్తున్నాయండి. పెట్టిన మొక్కలు ఏవి కూడా వృధా పోకుండా అన్నీ బాగానే వచ్చాయండి. బెండపాదులు అవన్నీ, బెండ గింజలు పెట్టినవి, పూల మొక్కలు వేసినవి అన్నీ వచ్చాయండి. దుప్పట్లు అయితే ఉతకడం అయిపోయిందండి. వాషింగ్ మిషన్లో వేసానండి. మబ్బు పట్టేలా ఉందని ఇంట్లో పని చేసుకుంటూనే ఇటు వాషింగ్ మిషన్లో కూడా వేసానండి. వాషింగ్ మిషన్లో వేసి కొన్నిటికి బ్లూ పెట్టి అయితే ఆరేసానండి. ఇదిగోండి తనైతే రెడీ అయింది, భోజనం చేస్తానికి రెడీ అయ్యారండి. ఇంకా తనకి ఇష్టమైన కూర అయితే మాత్రం 2 ముద్దలు అన్నం తినైతే వెళ్తుంది, లేదంటే ఇంకా పాలు వరకు తాగి వెళ్తారండి. ఉప్మా చేశానండి, అది కొంచెం కొంచెం తిన్నారు, ఇంకా అన్నం కూడా తిన్నారు. ఇదిగోండి కూర అయితే ఇలా ఖాళీ చేసేసి స్టీల్ బాక్స్లో తీస్తానండి, అల్యూమినియంలో అసలు ఎక్కువసేపు ఉంచకుండా. ఇక నేను అంట్లు తోమి స్నానం చేస్తే నా పని కూడా కంప్లీట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.